ఫ్రెండ్స్, మనందరి ముందుకు సరికొత్త ఏఐ టూల్ వచ్చేసింది. ఈ ఏఐ టూల్ చాట్ జీపీటీని తలదన్నేలా ఉంది. చాట్ జీపీటీ కన్నా ఫాస్ట్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి ఇస్తుంది. ఆ ఏఐ టూలే డీప్ సీక్ ఏఐ. సో మనం ఈ వీడియోలో డీప్ సీక్ ఏఐ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ లేదా క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ డీప్ సీక్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది బ్లూ కలర్లో షో అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టార్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఇలా సైన్అప్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు చాట్ జీపీటీ లాగానే సేమ్గా ఒక బార్ అనేది షో అవుతుంది. ఇక్కడ నుండి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అడిగి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఎవరైతే స్టోరీ వీడియోస్ చేస్తారో వారి కోసం స్టోరీస్ ఎలా జనరేట్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. జస్ట్ లైక్ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఫ్రెండ్స్, సో ఇక్కడ జనరేట్ ఏ స్టోరీ ఆఫ్ ఏ బ్రేవ్ ఇండియన్ కింగ్ అని రాశాను. సో ఇంకా కంప్లీట్ చేయలేదు ప్రాంప్ట్, ఇంకా కంప్లీట్ చేసేద్దాం పూర్తిగా. సో తర్వాత ఫర్ మై యూట్యూబ్ వీడియో అని రాశాను. అలాగే మీకు మీ స్టోరీ లెంత్ ఎంత కావాలో కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. సో ద వీడియో లెంత్ ఈస్ 5 minutes అని రాశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో మనకు ఫ్యూ సెకండ్స్లో స్టోరీ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, స్టోరీ జనరేట్ అయింది. అలాగే స్టోరీతో పాటు ఇమేజెస్కి ప్రాంప్ట్స్ కూడా జనరేట్ అయ్యాయి. సో మనం ఇమేజెస్ కోసం ప్రాంప్ట్స్ కూడా రాయడం అవసరం లేదు, ఇదే మనకు జనరేట్ చేసి ఇచ్చింది. సో ఎగ్జాంపుల్ కోసం నేను బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు స్టోరీలో ప్రాంప్ట్స్ అయితే లభించాయి కదా, ఇమేజ్ ప్రాంప్ట్స్. ఆ ప్రాంప్ట్స్ని ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇమేజ్ ఎలా వస్తుందో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ అయితే మనకు వచ్చేసాయి. సో దీన్ని మనం యూట్యూబ్ వీడియో రేషియోలోకి కన్వర్ట్ చేద్దాం. రీసైజ్లోకి వెళ్ళి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది రీసైజ్ అవుతుంది. ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా వచ్చింది కదా. సో మనం ఏదైతే స్టోరీ జనరేట్ చేసాం కదా, దాంట్లో మనకు చాలా అమేజింగ్గా ఇమేజ్ కోసం ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో తద్వారా మనకు ఇమేజెస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మీరు లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజెస్, వీడియోస్ కూడా యాడ్ చేసి ఇమేజ్లో ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం స్టోరీ జనరేట్ చేసామో అదే స్టోరీ మనకు తెలుగులో కావాలి, ఎందుకంటే వాయిస్ ఓవర్ మనం తెలుగులో చేస్తాం కాబట్టి. సో దీనికోసం మనం సపరేట్గా ట్రాన్స్లేట్ చేయడం అవసరం లేదు. సో ఇక్కడే మనం ఇలా ప్రాంప్ట్ రాస్తే చాలు, మేక్ ది స్టోరీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుగులో ఇక్కడ స్టోరీ అనేది కన్వర్ట్ అయ్యింది. సో సేమ్ స్టోరీ ఇక్కడ మనకు తెలుగులో అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, దీన్నే మీరు కాపీ చేసుకొని ఏదో ఒక నోట్ యాప్లో పేస్ట్ చేసుకొని అక్కడ నుండి మీరు చూస్తూ వాయిస్ ఓవర్ చేసేసుకోండి మీ స్టోరీస్కి. సో చాలా అమేజింగ్ ఫ్రెండ్స్. ఇందులో మనం చాలా ఈజీగా అండ్ హెల్ప్ఫుల్గా మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇది మనకు ఆన్సర్ ఇస్తుంది. లైక్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఇక్కడ అడిగితే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇది ప్రొవైడ్ చేసిస్తుంది. ఫ్రెండ్స్, సో చూడండి, నేను ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ అడిగాను. సో ఎంతో ఈజీగా ఆన్సర్ అయితే ఇది ప్రొవైడ్ చేసేసింది. సో ఇక్కడ మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ అయితే అడిగాను. సో చూడండి, క్లియర్గా మనం ఎలా అయితే చికెన్ బిర్యానీ చేసుకోవాలో ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో దీన్ని మనం తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలా అయితే మనం స్టోరీ కన్వర్ట్ చేసామో తెలుగులోకి, సేమ్ ఇక్కడ కూడా ఈ రెసిపీని మనం తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ మనకు ఇలా ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది, గివ్ దిస్ రెసిపీ ఇన్ తెలుగు అని. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ మనకు తెలుగులో ఈ రెసిపీ అనేది కన్వర్ట్ అయిపోతుంది, తెలుగులో ఇక్కడ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ చాట్ జీపీటీ కన్నా చాలా ఫాస్ట్ ఫ్రెండ్స్. అలాగే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్స్కి
లోగోస్ క్రియేట్ చేయడం కోసం మనం చాలా కష్టపడతాం. ఎందుకంటే మనలో చాలామందికి డిజైనింగ్, ఎడిటింగ్ చేయడం అయితే రాదు. సో ఇక్కడ నుండి మనం లోగోస్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. లోగోస్కి ప్రాంప్ట్స్ ఇక్కడ నుండి మనం జనరేట్ చేయొచ్చు. సో నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా రాశాను, గివ్ అబ్స్ట్రాక్ట్ లోగో ప్రాంప్ట్ టు మై యూట్యూబ్ ఛానల్ నేమ్డ్ ఆర్టిఫిషియల్ తెలుగు. మనం లియోనార్డో ఏఐలో ఇమేజెస్ అయితే మనం లోగోస్ జనరేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ నేను ఇన్ లియోనార్డో ఏఐ అని రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన లోగోకి ప్రాంప్ట్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యింది. ఈ ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుండి ఈజీగా కాపీ చేసుకుందాం. సో ఇలా నేను కాపీ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో పూర్తిగా ప్రాంప్ట్ని కాపీ చేసిన తర్వాత మనం న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసేసుకుందాం. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం లియోనార్డో ఏఐ అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. నేనైతే ముందుగానే సైన్అప్ చేసుకున్నాను. తర్వాత అక్కడ ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంది కదా మిడిల్లో, దీని మీద క్లిక్ చేయండి. ముందుగానే నేను కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ చేశాను. సో ఇక్కడ ముందుగానే ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఉంది, దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఏ ప్రాంప్ట్ అయితే మనం డీప్సీక్ ఏఐ నుండి కాపీ చేసామో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మనకు ఎక్స్ట్రా మ్యాటర్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. దీన్ని ఈజీగా నేను రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను మ్యాటర్ని అంతా. ఫ్రెండ్స్, డీప్సీక్ ఏఐ ద్వారా మనం గేమింగ్కి కోడింగ్ కూడా ఇక్కడ జనరేట్ చేసి కొత్త కొత్త గేమ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే యాప్స్కి కూడా కోడింగ్ ఇక్కడ మనం జనరేట్ చేసుకొని యాప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనకు ఇది ప్రొవైడ్ చేసేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. అతి తక్కువ సమయంలో చైనా వారు ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారు. సో చాట్ జీపీటీకి ఇదైతే పోటీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకు లోగోస్ అయితే జనరేట్ అయిపోయాయి. సో ఎంతో బాగున్నాయి కదా. సో ఇంకోసారి జనరేట్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు లోగోస్ అయితే జనరేట్ అయ్యాయి కదా. సో ఇక్కడ నుండి నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ లోగోని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత మనం ఇంకోసారి రీజనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ జనరేట్ లోగో ఆన్ లియోనార్డో అని ఉంది కదా, దానిపైన గివ్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం 2D అని రాద్దాం. తర్వాత సెండ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇంకో ప్రాంప్ట్ అయితే జనరేట్ అయ్యింది. ఈ ప్రాంప్ట్ని కూడా పూర్తిగా నేను కాపీ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి ఇలా కాపీ చేసుకుంటున్నాను. తర్వాత లియోనార్డో ఏఐ బ్యాక్ వచ్చేద్దాం. ఇందులోకి లియోనార్డో ఏఐ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుందాం ప్రాంప్ట్ని. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, లోగోకి ఇక్కడ మీరు 1:1 సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు లోగోస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇందులో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ లోగోని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.